హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముల్లంగి కారం చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ముక్కలు మునిగేంత వరకు నిమ్మరసం పిండుకొని సాల్ట్ వేసుకొని 3 రోజులు ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, నువ్వులు ఇవి బాగా మంచిగా వేయించుకొని కారంకు సరిపడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, నువ్వులు వేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ పొడి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని త్వరగా వేగనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తొక్కికి ఈ నూనె మంచిగా చల్లారిన తర్వాత కారం ఇందులో కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది కారం అయితే, ముల్లంగి కారం. కొంచెం ఎల్లిపాయ ముద్ద దీంట్లో కలుపుకోవాలి. పొడిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో కారం వేసేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత, చల్లైన తర్వాత వేసేసుకోవాలి. లేదంటే నల్లగా అయిపోతుంది కారం. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కారం రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ట్రై చేయండి.